ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఏళ్ళలో రియల్ గా జరిగిన స్టోరీ అనమాట. పర్ఫార్మెన్స్ పీక్స్, ఎస్పెషల్లీ సుహాస్ గారు కేశవ్ క్యారెక్టర్ హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట. ఒక లవ్ ఫెయిల్యూర్ అయినాక ఎంత బాధపడతారు అదే కంటెంట్ చూపించారు. సినిమా చాలా బాగుంది అనమాట. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పొచ్చు. అణచివేత గురైన వాళ్ళు ఏ విధంగా బాధపడతారు అనేది చూపించారు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎప్పుడు రొటీన్ క్లైమాక్స్ కాకుండా కొత్తగా పెట్టాడు. సుహాస్ కలర్ ఫోటో తర్వాత ఇంత మంచి యాక్టింగ్ ఈ మూవీలో మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ నుంచి అన్ని వరకు ఎక్కడ బోర్ అనిపించదు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడడానికి ఇది మంచి ఎంటర్టైన్మెంట్. అండ్ కలర్ ఫోటో తర్వాత సుహాస్ ఎంత మంచి యాక్టింగ్ ఏ మూవీలో మనం చూడొచ్చు. సూపర్ హిట్ మూవీ. ఏంటంటే కామెడీ సినిమా కాదు, మన సినిమా అని తెలుసుకుంటాం. అంటే సినిమాలో కామెడీ కంటే ప్రెసెంట్ ఊర్లో జరిగే రియాలిటీని ఏంటంటే సినిమా కళ్ళ కట్టినట్టు చూపించారన్న. ఇప్పుడు పేదోళ్ళు నార్మల్ గా పేదోళ్ళ పైన ధనికులు ఎలా ప్రభావం చూపిస్తున్నారు అనేది, ఒక క్యాస్ట్ ఉన్నవాడు లేని ఎలా చూస్తున్నాడు అనే దానికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దాంతో పాటు అలా చూస్తూనే ఒక సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ ప్యారల్ చూపించాడు. హీరో కంటే వాళ్ళు సిస్టర్ క్యారెక్టర్ చేశారు, సూపర్ చేసింది. హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ అనేది చాలా రియాలిటీ లో ఉన్న సినిమా ఇది. బాగుందండి సినిమా. కానీ సెకండ్ హాఫ్ లో ఉండే ఎమోషన్ కానీ సెంటిమెంట్లు కానీ చాలా బాగున్నాయి. డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. శివాని ఆ అమ్మాయి చేసిన యాక్టింగ్ అయితే, శివాని గారు చేసిన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సుహాస్ బాగా చేశారు. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తుంది. చాలా క్యూట్ గా ఉన్నారు వాళ్ళిద్దరు పేరింగ్. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్ గా ఉంది. అండ్ సాంగ్స్ అయితే 2 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ అంబాజీపేట సాంగ్ కానీ, దాని తర్వాత అమ్మ కానీ, అది కూడా పిక్చరైజేషన్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ చాలా బాగున్నాయండి. ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 3 వస్తుందండి. చాలా బాగుంది. కలర్ ఫోటో కన్నా ఇంకా ఎక్స్ట్రా 100% ఇచ్చారు. పోలీస్ స్టేషన్ సీన్ అయితే చాలా ఫ్యాబులస్ గా ఉంది. తన్నిన సీన్ చాలా ఫ్యాబులస్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ అది. ఆమె అంత స్ట్రాంగ్ గా ఉండడం అవన్నీ కూడా బాగుంది, బాగా చూపించారు. అండ్ మెయిన్లీ సిస్టర్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆమె ఫ్యాబులస్. అసలు హైలైట్ ఆఫ్ ద మూవీ హీరో అంటే ఐ డోంట్ నో ద నేమ్. ఆమె అయితే అసలు ఇచ్చి పడేశారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. సుహాస్ అన్న ఎంతైతే ఇచ్చారో ఆమె కూడా అంతే ఇచ్చింది. మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే డిస్క్రిమినేషన్ అనేం లేదు. జస్ట్ అందరం ఈక్వల్ అనేటట్లు చూపించాలి అనుకున్నారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా తెలుసుకుంటే కొంచెం బెటర్. కొత్త స్టోరీయా అంటే రెగ్యులర్ స్టోరీ లానే అనిపిస్తుంది. కాకపోతే అంత స్ట్రాంగ్ గా ఉన్న అమ్మాయి, స్ట్రాంగ్ అంటే అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి అనేది అయితే ఈ మూవీలో బాగా చూపించారు. ఉమెన్ అన్న, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన ఎవరు ఫాలో అయిపోరు, ఇది చేయరు. కానీ అండ్ ఆమె యాక్టింగ్ వైజ్ ఆమె కొంచెం అంటే అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఏదైనా సినారియో వస్తే తనకు తన స్టాండ్ తీసుకోవాలి అనే విషయాన్ని బాగా చెప్తారు. బలహీన వర్గాల మీద జరుగుతున్న అరాచకాల మీద చాలా బాగా తీశారు. ఇంకా చెప్పాలంటే లవ్ స్టోరీని దానికి మిక్స్ చేస్తూ మంచి కామెడీ యాంగిల్ మిక్స్ చేసి ఎంటైర్ మూవీ నవ్వుతూ ఉంటాం. ఎమోషన్స్ కూడా పండాయి. క్లైమాక్స్ అనేది ఇంకా బాగా చూపించారు. అంటే కక్ష తీసుకోవడం అంటే చంపేయడమే కాదు, ఆయనకి శిక్ష చూపిస్తే అంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయని చెప్పేసి బాగా చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఫస్ట్ సినిమా అయినా బాగా హ్యాండిల్ చేశారు. ఎంటైర్ దీనికి కంగ్రాచులేషన్స్. చాలా బాగా అనిపించింది. బాగా అంటే చిట్టి పైన కట్టి కాలుతుంటే కింద పడుతుంది అనమాట. ఏం చేయాలి అన్న తర్వాత ఆ కట్టే దానికి సమాధానం చెప్తారు వెళ్ళి దానికి, అంటే వాడిని పనిష్ చేయడానికి. ఆ సీన్ అయితే అరుపులు బాగా అనిపించాయి. తర్వాత ఆ సీన్ బాగా పండింది అనిపించింది. ఎంటైర్ గా ఓవరాల్ గా అయితే క్లైమాక్స్ వరకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. చేయడం అంటారు, యాక్ట్ చేయడం అంటారు. చాలా నేను ఏదైతే మిస్ అయ్యానో వాటితో సినిమా చేసి, సో ఫైనల్ గా మళ్ళీ అలాగే మొత్తం అందరితో ట్రావెల్ అయ్యి మా బ్యాచ్ మొత్తం అందరం కలిసి మా బ్యాచ్ నుంచి ఒకటి వచ్చి తను చేయడం, ఈ రెస్పాన్స్ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది.
ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. స్టోరీ అంతా మన చుట్టుపక్కల ఎగ్జాక్ట్ సుహాస్ ప్రతి సినిమా అలాగే అనిపిస్తుంది. అదే సుహాస్ ఫస్ట్ మీరు ఇచ్చారు కదా, తనకి నిజంగా బాపుటికి తనకి ఫస్ట్ హిట్ గా అసలు అయ్యో అదే బట్ అదే ఏంటి అని అంటే కరెక్ట్ టైంకి అసలు యాక్చువల్లీ Jan 26 అవ్వాల్సింది కరెక్ట్ గా ఆ రోజు అలా అనుకున్నాము. బట్ స్టిల్ దాంట్లో చాలా 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 హ్యాపీగా ఉంది. డబుల్ హ్యాపీనెస్. పార్టీ చేసుకోవడానికి మాకు ఇంతకన్నా పెద్ద రిజల్ట్ లేదు. అంతకన్నా హ్యాపీ ఇంకదే ఉందండి. అసలు నాకు సుహాస్ ఇంత ఈ లెవెల్లో వస్తుంటే నెక్స్ట్ మళ్ళీ ఇద్దరం కలిసి చేస్తున్నాము. విల్ బి గ్రేట్ మళ్ళీ. సో వీఆర్ జస్ట్ అదే అంటే పెద్ద బాగలేదు లేదు. వాడు ఎలాగైతే ఎక్కడి నుంచి వచ్చి వాడిని చేస్తాడో వాడు ఏం చేద్దాం అనుకున్నాడు అది చేస్తున్నాడు. నాకు బాగా నచ్చిన సీన్ అంటే బ్రేకప్ సీన్. నా ఫేవరెట్. ఇమీడియట్ స్టార్ట్ అయిపోతుంది. దసరా గ్రేట్ అండి డెఫినెట్ గా. నాకు 3 years అయ్యింది కదా. మళ్ళీ ఇప్పుడే చెప్పండి ఫాస్ట్ వచ్చేస్తుంది నెలలో. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. తమిళ్లో కార్తిక్ సుబ్రాజు విజయ్ సేతుపతి ఎలాగో తెలుగు సందీప్ రాజు సుహాస్. చాలా హ్యాపీ. ఆడియన్స్ మధ్యలో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ చూసారు కదా రెస్పాన్స్ ఆడియన్స్. సో ఆడియన్స్ ఇది ఆడియన్స్ విజయం. బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మా డైరెక్టర్ గారు కష్టం. సుహాస్ గారు ఆయన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది థ్యాంక్ యూ. ఇంటర్వల్ బ్యాంగ్ అండ్ సెకండ్ హాఫ్ లో ప్రతి సీన్ చాలా బాగుంది. చాలా ఇప్పుడు ఆయన నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్. ప్రతి సీన్ సెకండ్ హాఫ్ లో అందరూ కళ్ళంటే నీళ్ళు పెడతారు. మ్యారేజ్ బ్యాండ్ 10 times మ్యారేజ్ బ్యాండ్స్ పెడితే ఎలా ఉంటుందో ఆ మోత మూగిపోయింది. అసలు మామూలుగా లేదు. యూజ్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది కదన్నా. అందరు సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా ఆడియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. నిజాయితీగా రివ్యూ ఇవ్వండి. నిజాయితీగా సినిమాని నిజాయితీగా ఇచ్చేద్దాం. అదిరిపోయింది రెస్పాన్స్ మాత్రం. థ్యాంక్ యూ బ్రో. భయ్యా ఈ మధ్యకాలంలో సుహాస్ ట్రెండ్. ఈ సినిమా పేరు అందాజ్పేట మ్యారేజ్ బ్యాండ్. సావో తెంగులబోయే సినిమా మామూలుగా లేదు. ఏం తీసేది సార్. ఇప్పట్లో క్రికెట్ యూసఫ్ పంత్ ఇండస్ట్రీకి ఒకే ఒక మగ డైరెక్టర్ అన్న దుష్యంత్ సినిమా సూపర్ ఉంది భయ్యా. సూపర్ సినిమా. ఫెంటాస్టిక్ గా ఉంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ బీజిఎం కానీ సావో తెంగులబోయే నిజంగా డైరెక్టర్ అన్న. నిజంగా 100 కోటి. సూపర్ సినిమా. ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే గూస్ బంప్స్ భయ్యా. నిజంగా గూస్ బంప్స్ మధ్యలో ఉంటాయి బాబు. పంచిక్లు కరెక్ట్ ఫిట్టే మామూలుగా లేదు అన్న. నీకు ఎలా అనిపించింది అన్న? కలర్ ఫోటో కాదు అమ్మ. కలర్ ఫోటో ఆఫ్టర్ కాల్ కోరితో కూడా సరిపోదమ్మా సినిమా. చెప్తాను కదా సుహాస్ నువ్వు మగాడు ఒప్పుకున్నావు. సూపర్. కంటిన్యూ చేయి. ఇటువంటి డైరెక్టర్ ఉన్నప్పుడు నీ లైఫ్ మారిపోతావు. నిజం చెప్పాలంటే నిజమైన డైరెక్టరా అమ్మా. సిస్టర్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఇలా కథ అంతా మారిందంటే దానికి కారణం డైరెక్టర్. నిజంగా డైరెక్టర్ శరణ్య కాదండి హీరోయిన్. అదొక హోండా షైన్ అండి. ఏం చెప్పాలంటే మామూలు హోండా షైన్ కాదు. అది ఎంత దూసుకెళ్తా పోతే అంత పంచిక్లే. అర్థమైందా? అలా విలన్ క్యారెక్టర్ ఎవరు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేశారండి. నేను చెప్పాలంటే ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే చెప్తారు కదా. మనం అప్పట్లో చూసుకుంటే ఒక రాజమౌళి, ఒక త్రివిక్రమ్. ఈ సినిమాతో డైరెక్టర్ దుష్యంత్ గుర్తుపెట్టుకోండి. ఈ పేరు చాలా యాద ఉంటది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు రండి ఇటువంటి సినిమాని చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్. దీనమ్మ బేబీ కూడా సరిపోదండి సినిమాతో. బేబీ కూడా సరిపోద్దు. బేబీకి మించిన సినిమా అంబాజ్పేట మ్యారేజ్ బ్యాండ్. రండి సినిమాని చూడండి. మారులేస్ అండి. ఇంకొక మంచి ఫీలింగ్ ఏంటంటే మనం ప్రేమించిన అమ్మాయి మనకు దూరం అయిపోయి మన కళ్ళ ముందు ఇంకోటి పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కి కంట్రోల్స్ నీరు వచ్చింది. సో అటువంటి ఫీల్ ఈ సినిమాలో ఉంది. ప్రతి ఒక్కరు రండి సినిమాని చూడండి. లవర్స్ తో సింగిల్ కొట్టుకోండి. సినిమా చూసా మింగిల్ అయిపోతారు భయ్య. అటు ఒక మంచి ఎంటర్టైన్మెంట్.
మింగిల్ వచ్చిన వాళ్ళ పక్కన ఆంటీలు వైపు వెళ్ళిపోతారు. మీకేం డౌటా సినిమా సూపర్ అండి, రాసుకోండి. సినిమా అంటారా, సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. ఇది ఒక మన స్టోరీ అన్న, మన కథ ఇది. నిజం చెప్తున్నా కదా, కింది స్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళు అన్ని స్థాయి వాళ్ళు కలిసి మెలిసి చూడాల్సిన సినిమా అన్న ఇది. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఉందన్న. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసినందుకు డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్, దండం పెడుతున్నా మీకు. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు సార్, నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ తో మూవీ తీయడమే వేరే లెవెల్ తీసిండు బా. అసలు సుహాస్ అన్న, నీ కొడుకు పుట్టినని కంగారు చెప్పాలో, ఈ సినిమా ఇట్టి కొట్టినామని కంగారు చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియదు కానీ నీకైతే గ్రేట్ అన్న, గ్రేట్ 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 నిజంగా అన్న. కలర్ ఫోటో అనకండి, ఇప్పుడు నుంచి ఈ సినిమా పేరు చెప్తారన్న. నిజంగా చెప్తున్నా కదా, మ్యారేజ్ ప్యాన్ అని చెప్పి గట్టి బ్యాండ్ కొట్టిండు. నిజంగా వేరే లెవెల్, ఇండియా కానీ వేరే లెవెల్ దాటిపోతుంది. హీరోయిన్ అందమన్న, వాళ్ళిద్దరు ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళిద్దరు లవ్ ఉంటది. సెకండ్ హాఫ్ అన్న ఎమోషనల్ రైడ్ తీసుకోబోతాడు చూడండి. థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కడు అక్క క్యారెక్టర్, సిస్టర్ సెంటిమెంట్, వాళ్ళ అక్క శరణ్య గారి క్యారెక్టర్ లో ప్రతి ఒక్కరు వాళ్ళ అక్కని కానీ, వాళ్ళ చెల్లిని కానీ, వాళ్ళ ఎవరిని కానీ, వాళ్ళ మమ్మీని కానీ, వాళ్ళ అమ్మమ్మని కానీ అందరిని ఊహించుకొని అలా ఊహించుకుంటారు అన్న. సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి అమ్మా, మామూలుగా కాదు. ఫైటింగ్స్ అంటారా, ఊర మాస్ ఫైటింగ్స్. విలన్ బాహుబలిలో రానా ఎంత పెద్ద విలన్ అయితే చేసిండో, ఈ సినిమాలో కూడా విలన్ అనేది అంతే పెద్ద రోల్ చేసిండన్న. విలన్ చూసిన వెంటనే నా కొడుక అని చంపేయాలనిపించిందన్న. ఏమ్మా ఏందో ఈడేంది ఇట్లా సైకిల్ కొడుకున్నాడు, ఆ నేష్ దెంగేయాలని అనిపించింది. అలా అనిపించింది అన్న. సో ఈ సినిమా ఎవరు చెప్పింది సెకండ్ హాఫ్ లాగండి, సెకండ్ హాఫ్ సినిమాకి ప్రాణం పోసింది. మీరు అందరు సినిమా చూడండి, కలర్ ఫోటో మించింది సినిమా సూపర్ హిట్ సినిమా. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, hello, this is Sagar K. Chandra, director of Bhimla Nayak. Please subscribe to India Glitz Telugu. Thank you. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. హాయ్ దిస్ ఇస్ ఈషా రెబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.